హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో శాలరీ, వాళ్ళ యొక్క అలవెన్సెస్, డిడక్షన్స్, నెట్ శాలరీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఈ క్లాస్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, టీఏ, ఎంఏ, అలవెన్సెస్ ఏ విధంగా యాడ్ చేయాలి, డిడక్షన్స్ ఏ విధంగా మైనస్ డిడక్ట్ చేయాలో చెప్తాను. సో ఇందుకోసం మనం షీట్ 2లో మనం డేటా ఎంట్రీ చేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాను. చూడండి, ఇది షీట్ 2 కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నా. బాటమ్ రైట్ సైడ్లో జూమ్ ఇన్ ఈ విధంగా చేసిన తర్వాత మనం సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. సీరియల్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, వాళ్ళ యొక్క టీఏ ఎంత 6%, వాళ్ళ యొక్క ఎంఏ 6%, అదేవిధంగా టోటల్, అలాగే డిడక్షన్స్ ఈఎస్ఐ 4%, పిఎఫ్ 3.5%. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ డిడక్షన్స్ అంటే డిడక్షన్స్ మొత్తం ఎంత, అలాగే నెట్ శాలరీ, టోటల్ డిడక్షన్స్ అండ్ నెట్ శాలరీ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ 1, 2 ఈ విధంగా చేసిన తర్వాత ఈ 2 సెల్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్నాక వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్, ఎవరి డిపార్ట్మెంట్ ఏందో ఎంట్రీ చేసుకోవాలి. అకౌంట్స్, ఈ విధంగా డిపార్ట్మెంట్స్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క శాలరీ, ఇది కొంచెం కాలం విడత్ తక్కువ ఉంది కదా, వీటి హైట్ కాలం విడత్ పెంచుకోవాలి. ఈ విధంగా లైక్ ఈ రోస్ ఉంది కదా, రోస్ హైట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ ఎంటైర్ ఇక టేబుల్ ఈ విధంగా సెలెక్ట్ చేయొద్దు, మీకు అంటే కరెక్ట్ ప్రాపర్ వేలో రాదు. అందుకే ఇక్కడ రోస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. దీన్ని ర్యాప్ టెస్ట్ చేసుకోవాలి. ర్యాప్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఈ విధంగా ర్యాప్ టెస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క శాలరీస్ ఎంట్రీ చేసుకోవాలి. 25,000 ప్రవీణ్ అకౌంట్స్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క టీఏ అలవెన్సెస్, ఇక్కడ అలవెన్సెస్ రాయాలి కదా, అలవెన్సెస్. దీన్ని 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మర్చెంట్ సెంటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సింగిల్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అలవెన్సెస్ ఇక్కడ మళ్ళీ డిడక్షన్స్ సింగిల్ సెల్గా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. మర్చెంట్ సెంటర్, డిడక్షన్స్. ఇప్పుడు వాళ్ళ యొక్క అలవెన్సెస్లో ఫస్ట్ది టీఏ 6% ఉంది. టీఏ 6%ని శాలరీలో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచాలి. ఎక్కడైతే మనకు టీఏ రావాలో అక్కడ యాక్టివేషన్ నుంచి ఈక్వల్ టు శాలరీ ఉన్న సెల్ని యాక్టివేషన్లో తీసుకోవాలి. దాని వాల్యూని టైప్ చేయొద్దు, అది సెల్ని యాక్టివేషన్ ఉంచుకోవాలి. అలా వచ్చిన తర్వాత 6% ఈ విధంగా ఎంటర్. ఎంత వచ్చింది? 25,000 మీద 6% అంటే 1,500 వచ్చింది. తర్వాత ఎంఏ కూడా, టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్, ఎంఏ అంటే మెడికల్ అలవెన్సెస్, శాలరీ ఇంటూ 6% ఎంటర్ 1,500. టోటల్ ఎంత ఇప్పుడు? ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ 28,000 టోటల్. ఇప్పుడు దీని మీద 28,000 మీద ఈఎస్ఐ, పిఎఫ్ డిడక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఈక్వల్ టు టోటల్ ఇంటూ తీసుకోవాలి, మైనస్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఇక్కడ టోటల్ డిడక్షన్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి నెట్ శాలరీలో మైనస్ చేసుకోవాలి. టోటల్ ఇంటూ 4% ఎంటర్ ఈక్వల్ టు టోటల్ ఇంటూ 3.5% 980
టోటల్ డిడక్షన్స్ ఎంత, ఈఎస్ఐ 4% అంటే I3 ప్లస్ J3 ఎంటర్, ఎంత వచ్చింది 2100. ఇప్పుడు నెట్ శాలరీ ఎంత, నెట్ శాలరీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. నెట్ శాలరీ అంటే ఈక్వల్ టు నెట్ శాలరీ అక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఈక్వల్ టు టోటల్ వాళ్ళ విత్ టీఏ ఎంఏ కలిపి టోటల్ 28,000 అంటే H3 మైనస్ తీసుకోవాలి, మైనస్ టోటల్ డిడక్షన్స్ మైనస్ చేయాలి, ఎంటర్. నెట్ శాలరీ వచ్చేసి 25,900. అప్పుడు ఇదే విధంగా సెకండ్ నవీన్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఇప్పుడు టీఏ 6% కదా, ఒకసారి ఆలోచించాం, చేసినాం కదా. ఒకసారి ఏ విధంగా ఇక్కడ శాలరీ ఉంది, ఇక్కడ 6% ఈక్వల్ టు సెల్ యాక్టివేషన్ చేసుకోవాలి, శాలరీ ఇంటూ 6% ఎంటర్, ఈక్వల్ టు శాలరీ ఇంటూ 6% ఎంటర్. టోటల్కి షార్ట్కట్కి వచ్చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే రేంజ్ మొత్తం తీసుకుంటుంది, ఎంటర్. ఇప్పుడు ఈ టోటల్లో ఈఎస్ఐ 4% ఖర్చు చేయాలి, ఈక్వల్ టు టోటల్ ఇంటూ 4% ఎంత వచ్చింది 1008. ఇక్కడ పిఎఫ్ 3.5 టోటల్ ఇంటూ 3.5% 882. టోటల్ డిడక్షన్స్ ఎంత ఈక్వల్ టు ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ I4 ప్లస్ J4 ఎంటర్, ఎంత 1890. ఇప్పుడు నెట్ శాలరీ ఎంత ఈక్వల్ టు ఇక్కడ టోటల్ మైనస్ టోటల్ డిడక్షన్స్ ఎంటర్. నెట్ శాలరీ ఎంత 23,310. ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు కూడా అప్లై అయిపోయింది. సేమ్ టీఏ, సేమ్ ఎంఏ, అలవెన్సెస్, డిడక్షన్స్ ఈ విధంగా అప్లై అయిపోతుంది. సో ఇది కొంచెం డిపార్ట్మెంట్ కొంచెం కాలం విడుతూ వేస్తున్నాం. ఇది ఏ కాలం తగ్గిద్దాం, ఇప్పుడు ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయి కాలం విట్. మీకు ఇది దీని మీద టేబుల్ ఫార్మేట్ అప్లై చేసుకోవాలని చేసుకోవచ్చు. లైక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టేబుల్ ఫార్మేట్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారా ఇంత కలర్ఫుల్గా ఉంది. అవసరమైతే మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ డిజైన్లో ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ ప్రివ్యూ చూపిస్తుంది, అక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. ఇది కొంచెం పర్లేదు, ఇది బెటర్గా ఉంది. ఓకే, ఇక్కడ అలవెన్సెస్ కూడా ఒక కలర్ అప్లై చేసి అలవెన్సెస్ డిడక్షన్స్కి కూడా కలర్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క అలవెన్సెస్, డిడక్షన్స్, టీఏ ఇక్కడ 6% తీసుకున్నాను. మీ ఆఫీస్లో టీఏ ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ తీసుకొని ఈ విధంగా క్యాలిక్యులేట్ అనేది సింపుల్గా ఎక్సెల్ ద్వారా చేసేసుకోవచ్చు కంప్లీట్. సో ఇది ఇవాళ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.